దుండిగల్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలోని బాబాఖానా చెరువు వద్ద నీటిపారుదల అలుగుపారకుండా నాలాను ఆక్రమించి ప్రైమార్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన రైతులు. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు హైడ్రా కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ చెరువు నీటిపారుదలకు మీరు అందరూ మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించండి, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అలుగు నుంచి వచ్చేటటువంటి నేలలన్నీ ప్రైమ్ వాళ్ళ పక్కన ఇలా పోయేది. ప్రైమ్ వాళ్ళు ఇక్కడ మన ఇది ప్రైమ్ వాళ్ళ ఓకే. సో ఇలా పోయేదని అంటాడా? ఇలా తెచ్చి ఇప్పుడు కలిపారు మా దాంట్లో ఇలా వచ్చి మా అలుగు బిల్డర్స్ ఎవరండి? ఏం కంపెనీ? సొంత చెరువు బాగా ఎదురుగా ఉండేది. అక్కడ చాలా దూరం ఉంది సార్. సో అది చెరువు హైడ్రాని దీని పరిష్కారం చేయమని సో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద హైకోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైడ్రా వాళ్ళ కోఆపరేట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ఇచ్చిన దాని మీద పిటిషనర్ వెళ్ళారు. ఆయన ఇక్కడ మొత్తం మా ఏరియాతో మునిగిపోతున్నది, కాలువలన్నీ మూసేసి మా ఏరియాలో పోతున్నారు అనే దాని మీద హైకోర్టు గారు తీవ్రంగా పరిగణించి మాకు డైరెక్షన్ హైడ్రా దీన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయండి, సెకండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. అక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు దానివల్లే కదా ఇప్పుడు అంటే అక్రమాలు అవన్నీ దానికన్నా మనకి ఏంటంటే ముందు అన్నింటినీ చేసేదాని బదులు అట్లీస్ట్ కొన్ని చోట్ల మనం ఎక్కడైతే క్లియర్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏది ఈ వీళ్ళ ఫ్లడ్డింగ్ అంతా వీళ్ళకి వస్తున్నది వీళ్ళ ఏరియాలో అనే దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసేదానికి ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే వర్కౌట్ చేసి రమ్మన్నాం. లేకపోతే కనుక మేము ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి చూసుకోవాలి.